దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాం. ప్రభువు రాకడ దినాల్లో పరిశుద్ధాత్ముడు సంఘానికి ఏది కావాలి, ఏది అవసరం, ఎక్కడ సరిదిద్దుకోవాలి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ చెక్కుకోవాలి, ఎక్కడ స్థిరంగా నిలబడాలి అని ఇలాంటి విషయాలన్నీ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు కనుక జాగ్రత్తగా మనం విందాం. ఆత్మదేవుని సహాయం అడుగుదాం. మన జీవితాలను సరి చేసుకుందాం. ఏ క్షణం ప్రభువు రాకడున్న ఎత్తబడే గుంపులో మనం ఉందాం. దేవుడు ఆశిస్తున్నది మన ప్రయాస. అందుకే మరి ఆ విషయంలో ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మనందరం మన జీవితాల్లో మొదట చాలా ఉత్సాహంగా ఉంటాం. ఇంకోటి చెప్పండి, ఊతోనే ఉంటుంది. అది ఉత్సాహంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది. అంటే స్టార్టింగ్ ఎప్పుడు కూడా ఉద్రేకం ఉంటుంది సహజంగా. ప్రభు ఈ కార్యం చేశాడండి అలాగా చెప్పేస్తాం. తర్వాత కొంచెం ఏదైనా చిన్నది ఏదైనా సమస్య వస్తే ఏం ప్రభువురా అంటాం. అది ఉద్రేకం. అయితే రెండు విషయాలు మనుషులకు ఉంటాయి, ఉత్సాహం, ఉద్రేకం. ఈ రెండు స్టార్టింగ్ పీరియడ్లో ఉంటాయి. స్టార్టింగ్ ఎవరిదైనా చూడండి, మీరు రక్షణ పొందిన తర్వాత ఒకటే సాక్ష్యం చెప్పేస్తారు, ఒకటే ప్రార్థన చేసేస్తారు, ఇంక చచ్చి మానరు. ఇంకెప్పుడు చూసినా సరే భక్తి జీవితమే మనలో కనబడుతూ ఉంటుంది. రాను 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 చిన్న బలహీనత. అంచేది మొట్టమొదట చాలా ఉత్సాహం. ఈ ఉత్సాహాన్ని నిలబెట్టుకోవాలి. ఈ ఉత్సాహాన్ని ఏం చేయాలండి? మనం నిలబెట్టుకోవాలి. దేవుడు రక్షణ ఇచ్చాడంటే రక్షణని నిలబెట్టుకోవాలి, రక్షణలో కొనసాగాలి. రక్షణలోనే మనకున్నటువంటి ఆ గొప్ప పరలోకం ఆశీర్వాదం మనం అనుభవించాలి ఎత్తబడే గుంపులో ఉండి. ఓకే, అంటే అలాగే ఎట్టి పనిలోనైనా మొట్టమొదటి మంచి ఉత్సాహం, ఉద్రేకం. ఎటువంటి పనిలోనైనా ఉపవాసం చేశారండి, వారానికి 2 రోజులు పాస్టర్ గారు ఉపవాసం అన్నీ కూడా. 2 రోజుల ఉద్యోగానికి వెళ్తున్నారు కదా అని మేమన్నా. ఉద్యోగం ఇచ్చిన దేవుడండి 2 రోజులండి అని. 3 నెలల తర్వాత అడిగితే 1 రోజు ఉపవాసం ఉండదు. అంటే ఏంటి? ఈ ఉత్సాహం, ఈ ఆనందం కొద్ది కాలంలో అది న్యాచురల్, ప్రతి మనిషిలో ఇది మామూలుగా. మొట్టమొదటి చాలా ఉద్రేకంగా. కానీ ప్రభు ఏమంటున్నాడు? నిలబెట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఓకే, బైబిల్లో అయితే చివరి వరకు కాపాడుకోమని పిలుపునిచ్చుచూ ఉన్నారు. బైబిల్లో అయితే చివరి వరకు కాపాడుకోమని పిలుపునిచ్చుచున్నారు. ఏంటది? మీరు చెప్పాలి. లైన్గా వస్తాను. ఎవరు మిగతా వాళ్ళు బయటకు రాకూడదు సౌండ్. ఎవరిని అడుగుతా వాళ్ళది. ఏంటి నిలబెట్టుకోవాలి? ఏమ్మా? సాక్ష్యం నిలబెట్టుకోవాలి. అది ఇంకేమైనా ఉన్నాయి మీ మనసుల్లో? రక్షణ. మీరు చెప్పండి ఫస్ట్ లైన్. ఏమ్మా? విశ్వాసం అంటే ఒకదాని తర్వాత మీరు చెప్పండి. నిరీక్షణ, బేబీ. ఇంకా మీరు చెప్పండి. నమ్మకం, విశ్వాసం. అంటే 2 చెప్పారు. అంటే వాళ్ళందరూ ఒక్కొక్కటి. మీరు చెప్పండి. ఏమండి? ఆత్మీయత. అబ్బా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు కూడా ఆత్మీయత గురించి మాట్లాడుతున్నారు. సో దేవునికి స్తోత్రం. ఇంకా ప్రయత్నం చేయండి. రక్షణను కాపాడుకోవాలి. మనస్సాక్షిని మీరు చెప్పారే, మనస్సాక్షిని కాపాడుకోవాలంటే. బాగా చెప్పారే. అహరోన్ గారు కదా మీ పేరు? జకర్యా గారు. తడుంకోకుండా చెప్పారు. యథార్థతను కాపాడుకోవాలి. ఇప్పుడు నేను ఒక వాక్యం చెప్తాను, అప్పుడు అమ్మో అనుకుంటారు. ఏమనుకుంటారు? చూడండి, ఒక వాక్యం తీసి చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం.
ఇక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో 7 సంఘాలు మనకు అక్కడ కనబడుతున్నాయి. 7 సంఘాల్లో మొదటి సంఘం పేరు యవ్వనస్తులు చెప్తారు. అబ్బా ముద్దుగా చెప్పండి. ఎఫీసీ సంఘం. ఎఫీసీ సంఘానికి దేవుడు ఎంత పొగుడుతున్నాడో తెలుసా? ఒకసారి తీసి చదవండి. అంటే ఎఫీసీ సంఘాన్ని పొగడ్డం 1 నుంచి ఉంటుందా చూడండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అందరు చప్పట్లు కొట్టండి. చాలా బాగా పొగిడాడు దేవుడు. ఏమని చేశాడండి? ఈ సంఘాన్ని ఎంత పొగిడాడంటే అంతగా, మొదటి సంఘాన్ని. తర్వాత చదువురా. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. అమ్మో అనండి అందరూ. అంటే ఇప్పుడు వరకు పొగిడాడు, ఇప్పుడు అసలు చెప్పాడు. ఏం వదిలేమంటే మనం మొదటి ప్రేమను, అది కావాలి. ఆది ప్రేమ, మొదటి ప్రేమ మన జీవితంలో. ఆ ప్రేమను వదిలావు అన్న దగ్గర నుంచి చదువురా. వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అమ్మో అనండి. ఎందుకంట? ఏ దీపస్తంభం? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ దీపస్తంభాన్ని ఎందుకు తీసివేస్తాడంటే మొదటి ప్రేమను కోల్పోయాం, మొదటి ప్రేమను వదిలిపెట్టాం. దేవుణ్ణి ప్రేమించడం లేదు, మనుషుల్ని ప్రేమించడం లేదు. దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ ప్రేమ. ఆ ప్రేమను వదిలేము గనక ఎంతగా మన గురించి పొగిడాడు. ఎఫీసీ సంఘము గురించి అంతగా పొగిడాడు. ఆ కిందని ఇంకొక మాట ఉంది, నీవు నికోలాతీయుల బోధను ఏం చేశారు? అంటే నువ్వు అన్ని నాకు ఇష్టమైన పనులన్నీ నువ్వు చేస్తున్నావు, కానీ ఒక్కటే కొదువ. మొదటి సంఘము మొట్టమొదటి సంఘంతో దేవుడు అంటున్నాడు, ఎంతగానో అన్ని పొగిడాడు. నాకు ఏదైతే ఇష్టం లేదో అవన్నీ నువ్వు చేయడం లేదు, నాకేది ఇష్టమో అవే నువ్వన్నీ చేస్తున్నావు. కానీ ఒకే ఒక తప్పు, మొదటి ప్రేమను నీవు విడిచితివు గనక నీ దీపస్తంభమును తీసివేస్తాను. చూసారా? ఆలోచించారు ఎప్పుడైనా? 7 సంఘాల గురించి నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు నిన్ను పొగడొచ్చు దేవుడు. ఎంతగా పొగడబడుతున్నటువంటి దేవుడు నిన్ను కొనియాడుతూ ఉన్నాడు. నీ యొక్క కుటుంబాన్ని, నీ సంఘాన్ని చూస్తూ ఉన్నాడు, ఎంతో ఆనందిస్తూ ఉన్నాడు. కానీ ఒక తప్పు చూశాడంట. ఆ తప్పుని దేవుడు ఇంక క్షమించడంట. ఏంటది? మొదటి ప్రేమను కోల్పోయాం గనక మనల్ని తీసి పక్కన పెట్టాడు. ఎప్పుడు నువ్వు గొప్పవాడు అని అనుకోవద్దు, నువ్వు అన్నీ కరెక్ట్ చేస్తున్నావు నువ్వు అనుకోవద్దు, అన్నీ నేను చేస్తున్నవి సరి అయినవే అని అనుకోవద్దు. అందుకే నేను ఎక్కువ ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను చేసింది, మేము చేసింది కరెక్ట్ అని నా హృదయంలోకి ఎప్పుడు రానివ్వక, కానీ ఎప్పుడు సరి చేయడానికి ఆత్మదేవుడా సహాయం చేయి. తప్పులు ఆయన చెప్పినప్పుడు వెంటనే విధేయతతో మనం ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. ఒకే ఒక తప్పు అన్నిటిని కూడా చూసి ఆనందించాడంట. దీపస్తంభాన్నే తీసాడంట. ఇంక పరలోకం లేదు. సిద్ధపడే గుంపులో ఉండం, ఎత్తబడే గుంపులో ఉండం. ఇన్ని కార్యాలు మనం చేశాం, మొదటి ప్రేమను కోల్పోయాం, విడనాడాం. అది ఈరోజు మనకి ఇచ్చిన దేవుడి సబ్జెక్ట్. మొదటి ప్రేమ, ఆది ప్రేమ, ఫస్ట్ లవ్ కోల్పోయాం. ఈ మాట ఎంతగా ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు మీ యొక్క
హృదయాలన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి దేవుని వాక్యం పట్ల. ఇంకేమి ప్రభువు చెప్తాడు, ఇంకేమి ప్రభువు చెప్తాడు. మనం ఆ యొక్క ప్రేయర్స్కి వెళ్ళే ముందు, రాబోయే దినాల్లో చైన్ ప్రేయర్స్, జీవితాలని సరిచేయకుండా చైన్ ప్రేయర్స్ ప్రయోజనం లేదు. ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేయాలి. ప్రభు, ఆ చైన్ ప్రేయర్స్ రాక మునిపే, అరగంట నీతో గడపక మునిపే నన్ను నేను సరిచేసుకోవడానికి, నీవు నాతో మాట్లాడినటువంటి ప్రతి మాట ద్వారా నేను నా జీవితాన్ని చూసుకోవడానికి, నీ వెలుగులో నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, నీకు విరోధమైనది ఏదైనా ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకోవడానికి ఆత్మదేవుడా నీవు నాకు సహాయం చేయి. అప్పుడు ప్రార్థన ద్వారా నేనేమి పొందుతానో అది నేను పొందగలనని నమ్ముచూ ఉన్నాను అని మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆయన రాకడ దినాల్లో సంఘాన్ని దేవుడు క్రమపరుస్తూ ఉన్నాడు, సరిదిద్దుతూ ఉన్నాడు, చెక్కుతూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబుల్లో ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. ఒక ఆజ్ఞ అక్కడ చెప్పడం లేదు. ప్రతి దైవజనుడు ఆశీర్వాదమే. ఎందుకు? వాళ్ళు సంఘానికి కానీ అందరికి కూడా దైవజనుడు దేవుని ఆశీర్వాదం ఇవ్వాలి ఇవ్వాలి ఇవ్వాలి. మనం పాపంలో ఉంటుండగా ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? మనం సరి చేసుకోకుండా ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? చాలా యూట్యూబ్లో వాటిలో నేను చూస్తాను, కరెక్షన్ గురించి ఎవరైనా దైవజనుడు చెప్తున్నాడు అంటే ఎక్కడో ఒకటి, మిగతా వాళ్ళందరూ ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఇలాగే సాతానుడు తప్పుతోవ పట్టిస్తాడు. నీకు ఆశీర్వాదం కాదు, నీకు తెలియకుండానే ఆశీర్వాదం వస్తుంది. నువ్వు ఆశీర్వాదం అడగొద్దు. నువ్వు చెక్కబడాలి, స్థిరపరచబడాలి, నిన్ను సరిచేసుకోవాలి, దేవుని చిత్త ప్రకారం జీవించాలి. అప్పుడు తెలియకుండానే నీకు ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. నువ్వు అడగవలసిన పని లేదు. కానీ ఓన్లీ ఆశీర్వాదం కొరకు అయితే సాతానుడు నిన్ను బలహీనపరిచి ఏ ఆశీర్వాదం ఉండదు, దీపస్తంభాన్ని పక్కన పెడతాడు. ఎంత చక్కగా పొగిడేడమ్మా ఎఫెసీ సంఘాన్ని. చివరికి అంటున్నాడు తప్పు ఒకటి ఉందన్నాడు, తప్పు సరి చేసుకో అన్నాడు. తర్వాత అంటున్నాడు సరి చేసుకోకపోతే దీపస్తంభాన్ని తీసివేస్తాను. ఎంతకాలం మన ప్రయాస వ్యర్థమైపోద్ది. సో ప్రియాతి ప్రియమైన జాగ్రత్తగా దేవుని వాక్యం ఆలకించండి. పని యందు కానీ ఆత్మీయ క్రైస్తవ జీవితమందు కానీ మనము నిలబెట్టుకోవాలి. మన జీవితం ప్రభువులో నిలబెట్టుకున్నట్లయితే మనం దీపము తీసివేయబడదు. అంచేత నిలబెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఈరోజు ఎన్నో పాయింట్స్ ఉన్నాయి, కానీ 4 పాయింట్స్ మీ ముందుకు తెచ్చాను. సమయం తక్కువ గనక 4 పాయింట్సే తెచ్చాను. 4 పాయింట్ అయిపోయింది అనుకోండి, అమ్మయ్య అనుకుని మనం వెళ్ళిపోవడమే. కానీ 4 పాయింట్స్ అర్థం చేసుకోవాలి. జీవాత్మ నాపై కురిపించు తండ్రి, ప్రకటించు వేళ నీ వాక్యము. జీవాత్మ నాపై కురిపించు తండ్రి, ప్రకటించు వేళ నీ వాక్యము. ప్రతి హృదయములో చేరునట్లు, ప్రతి హృదయములో చేరునట్లు ద్వారము తెరువుము. ప్రతి హృదయమునకు ద్వారము తెరువుము. ప్రతి హృదయమునకు శ్రీ యేసు దేవా నడిపించుమయ్యా. నీ ఆత్మ చేత మము నిత్యము. హల్లెలూయా. 4 విషయాల్లో మొదటి విషయానికి వెళ్దాం. మొదటిది ఏంటంటే ప్రభువును పూర్ణ భావముతో ప్రేమించుడి. ఏముందమ్మా అక్కడ? ప్రభువును పూర్ణ భావముతో. పూర్ణం ఆవగింజ ఎలాగైతే ఉంటుందో పూర్ణం, పూర్ణ విశ్వాసం, పూర్ణ ప్రేమ. దేవుడు పూర్ణమైన భావముతో ఆయన్ని ప్రేమించాలి. ఎందుకంటే అంటున్నాడు
మొదటి ప్రేమ కోల్పోయావు గనక దీపస్తంభాన్ని పక్కన పెడతాను. ఇప్పుడు ఆ కాంటెస్ట్లో మందంతా కూడా ఇప్పుడు వస్తూ ఉంది ఏంటంటే పూర్ణ భావముతో ప్రేమించుడి. మన ప్రేమ ఎలాగ ఉండాలంట? ఆది ప్రేమ పూర్ణ భావముతో. మీకు ఇంతకుముందు ఒక మాట చెప్పాను, కిందటి వారం అనుకుంటాను. ఉపదేశము అనగా సంపూర్ణ బోధ, పూర్ణమైనటువంటి బోధ, పరిపూర్ణమైనటువంటి బోధ. అలాగే పూర్ణమైనటువంటి ప్రేమ అంటే సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, దేవునికి ఇష్టమైనది, నిలకడగా ఉన్నది, స్థిరపరిచేది, బలపరిచేది, నడిపించేది, అక్కడికి చేర్చేది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు ఈ ప్రభువును పూర్ణ భావంతో ప్రేమించుటలాగా లేఖనాల్లోకి వెళ్దాం. 2 పేతురు 1వ అధ్యాయం 5, 6, 7, 8. ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించి చేయడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మరి సుధాకు కూడా ఒక మైక్ ఇస్తే బాగుంది కదా. ఇప్పుడు నేను దాన్ని రిపీట్ చేయవలసి వస్తుంది. అందరికీ వినపడ్డదా? అబ్బా, ఓకే, లక్కీ అయితే మీరు అందరికీ వినపడ్డదంటే స్వరం. ఒకటి మీ దగ్గర, ఒకటి మీ దగ్గర. ఎవరు ముందు తీస్తే వాళ్ళు చదవచ్చు, దానికేముంది. ఓకే, ఇప్పుడు మనం మొదటి పాయింట్లోకి వచ్చాం. ప్రభువును పూర్ణ భావముతో ప్రేమించుడి. పూర్ణ భావం, సంపూర్ణ భావం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయి? జస్ట్ అలా కౌంట్ చేసి నాకు చెప్పండి. ఎన్ని విషయాలు ఉన్నాయి? చెయ్యి ఎత్తండి, నేను మిమ్మల్ని అడుగుతాను. ఇది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు చెప్పిందే చెప్పాడు కనుక ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే 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 ఇంకా ఎంతసేపు కనుక లేదు, నేనే చెప్పేస్తాను, మీరు కౌంట్ చేయండి. విశ్వాసమునందు సద్గుణము అంటే మొట్టమొదటిది ఏంటుంది? విశ్వాసం. సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ. దయ అంటే ప్రేమను అని, దయ అంటే కూడా అది కూడా ప్రేమే. ఎన్ని? 7 సంపూర్ణం గనక, 7 పరిపూర్ణం గనక. అంటే దానికి మొట్టమొదటి దేంట్లో నుంచి వచ్చాము? ఇవన్నీ విశ్వాసములో నుంచి వచ్చాయి. ఇప్పుడు మేస్త్రి గారు జాగ్రత్తగా ఆలకించాలి, ఎందుకంటే ఒక విషయంలో ఆయన నేను అడగాలి. ఎందుకంటే ఇక్కడ విశ్వాసము అన్నది పునాది రాయి. విశ్వాసం అనేది ఏంటండి? ఎవరికి బాగా తెలుస్తుంది? మేస్త్రి గారికి బాగా తెలుస్తుంది, ఇంజనీర్లకి. పునాది రాయి, దాన్ని ఇంగ్లీష్లో ముద్దుగా ఏమంటాం? ఫౌండేషన్ స్టోన్ అంటాం. ఓకే, ప్రేమ అనేది మూలరాయి. ప్రేమ అనేది ఏంటండి? విశ్వాసం నుంచి ప్రేమకు మనం వచ్చాం. 7 విషయాలు కనబడుతూ ఉన్నాయి. విశ్వాసము అనగా పునాది రాయి, ఫౌండేషన్ స్టోన్. ప్రేమ అనగా మూలరాయి. ప్రేమ అనగా మూలరాయి. మేస్త్రి గారు చెప్పగలుగుతారా పునాది రాయి ఏంటి, మూలరాయి ఏంటి? ఓకే, ఏం చేస్తారంటే పునాది రాయి ఎక్కడైనా వేసుకోవచ్చు. కొంతమంది పునాది రాయి మొత్తం ఆ భూమి మధ్యలోనే వేసి కట్టియండి అంటారు. కొంతమంది గోతులు తీయండి, ఎటు సైడు మేము పునాది వేయాలి, పాస్టర్ గారిని పిలుస్తాం. అది పునాది రాయి. పునాది రాయి అంటే అది విశ్వాసం. మన విశ్వాసం పునాది రాయి. ఈ మూలరాయి అనేది ఎందుకు పెడతాడో తెలుసురా? పెద్ద పెద్ద బిల్డింగులకి అన్నిటికి పునాది రాయి కనబడదు, ఇంకా
విశ్వాసం తర్వాత పునాది రాయి కనబడదు. అయితే మొత్తం బిల్డింగ్ అంతా మీదకి రావాలి అంటే మూలరాయి అనేది ఒకటి వేస్తాడు. దాని ద్వారానే అన్ని మెజర్మెంట్స్, ఎంత పెద్ద బిల్డింగ్ అయినప్పుడు కూడా ఈ మూలరాయి అనేది బేస్ చేసుకుంటారు వాళ్ళు. ఈ బిల్డింగ్కి ఈ యొక్క పైకి రావడానికి అన్నిటికి మూలరాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ మెజర్మెంట్ అది ప్రేమ. మన పునాది విశ్వాసమే, కానీ మూలరాయి ఎవరు? అయితే ప్రభువే మనకి, అంటే దేన్నైతే విసర్జించారో అది తలకి మూలరాయి అయ్యింది. అదే ప్రభు అంటున్నాడు, నా బండ మీద మీరు కట్టండి అన్నాడు. నా బండ మీద మీరు కట్టండి. అప్పుడు వరదలు వచ్చినా ఏదొచ్చినా అది పడదు. బండ మీద కట్టకపోతే అది పడిపోద్ది. ఈ ప్రేమ లేకపోతే పడిపోద్ది. అది మూలరాయి చాలా ఇంపార్టెంట్ మాట. ఫౌండేషన్ వేరు, మూలరాయి వేరు. అది కార్నర్ స్టోన్ అంటారు. ఫౌండేషన్ స్టోన్, కార్నర్ స్టోన్. ఎక్కడ ఫౌండేషన్ వేసినా కార్నర్ స్టోన్ అనేది మెయిన్ బేస్మెంట్. అక్కడి నుంచి మేస్త్రి గారులు కానీ ఇంజనీర్లు కానీ దాని తాలూకా అది ప్రతిదీ. ఎక్కడ ఏదైనా లోపం వచ్చినా ఏం చేసినా లేకపోతే ఇంకా ఏమైనా చేయాలన్నా దాని ప్రకారం వారు ముందుకి వెళ్తారు. అందుకే ఏమంటున్నాడంటే మూలరాయి ఎవరు అని అన్నట్లయితే అది ప్రభువే, బండ అయినటువంటి క్రీస్తే. 1 కొరింథీ 10:4. ఓకే, అది అక్కడికి ఉంచుదాం. అంటే ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే విశ్వాసము ఫౌండేషన్ స్టోన్, మూలరాయి ఏదండి? ప్రేమ. అంటే ప్రభు రాకడ వరకు మనం ఈ మూలరాయి మీద ఉంటే తప్ప ఎక్కడో దగ్గర మనం పడిపోతాం. అన్నీ బాగున్నది కానీ ఒకటి, నీ మొదటి ప్రేమ తప్పిపోయావు. ఆది ప్రేమ నుంచి నీవు తొలగిపోయావు. సో ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు అంతేరా. 6వ వచనం అయిపోయింది కదా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ వివేకముతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలను. అంటే ఏమంటున్నాడు? ప్రభువుని ఎలాగ ప్రేమించాలని చెప్తున్నాడు పాత నిబంధన గ్రంథం అంతా. అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క మాట ఎక్స్ట్రా ఉంది. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకముతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను నీవు పూర్ణం, సంపూర్ణం, పరిపూర్ణం. హల్లెలూయా. నాన్న వినయ్, విషయం తెలిసింది, ప్రార్థించా. ఓకే. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ పూర్ణముగా నేడు నేను నీకు ఆజ్ఞాపించే మాటలు హృదయంలో ఉండవు. అంటే ప్రభు యొక్క ప్రేమ, ప్రభువు పట్ల మన ప్రేమ. అనేకసార్లు నేను చెప్పాను, మనం ప్రభువుని అడిగామనుకోండి, లార్డ్ డూ యూ లవ్ మీ అంటే ఆయన ఎంతగా అని ప్రాణం విడిచాడు. అంటే ఇంకెంతో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు ఆయన ప్రేమ. ఆ ప్రేమ గురించి అనేకసార్లు మనం ఆయన ప్రేమ ఎటువంటిది అనేది, ఒకవేళ ప్రభువు మనల్ని అడిగాడు అనుకోండి, హౌ మచ్ డూ యూ లవ్ మీ అని మనం ఏం చెప్పగలుగుతున్నాం? అయితే ప్రభువు కోరింది ఒకటే, పూర్ణమైనటువంటి మనస్సు, హృదయం, ఆత్మతో, సత్యముతో, వివేచనతో, బలముతో, ఈ రీతిగా అన్నిట్లో కూడా పూర్ణముగా ఆయన ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ రీతిగా ఆయన్ని ప్రేమించాలి. అందుకే ఆ ప్రేమ గురించి పేతురుతో కూడా ప్రభువు మాట్లాడినప్పుడు ముమ్మారు అడగడానికి విసుక్కున్నాడంటే పేతురు ముమ్మారు అడుగుతూ ఉన్నాడు. ఎందుకంటే దైవికమైన ప్రేమ పేతురులో చూడాలి అనుకున్నాడంట. 3వసారి మాత్రమే అగపే ప్రేమను కనపరిచాడు. అప్పుడు అయితే నా గొర్రెలను మేపుము కాయము.
అంచేత ఒక దైవజనుడు, ఒక అపోస్తులుడు, ఒక నాయకుడికి కావలసింది ఏంటి అంటే పూర్ణ హృదయముతో దేవుణ్ణి ప్రేమించినప్పుడు మాత్రమే కాయగలము, మేపగలం. ఒకసారి మేము మీటింగ్స్కి వెళ్తూ ఉంటాం. స్టాలినీ గారి మీటింగ్కి 71 నుంచి మొదలు పెట్టాం. ఆ మీటింగ్స్ బ్లెస్సింగ్ మీటింగ్స్ అని చాలా అద్భుతంగా ఉంటాయి. పండితర్ గార్డెన్స్ తంజావూరులో, తమిళనాడులో. ఇక్కడ నుంచి చెన్నై వెళ్ళి, చెన్నై నుంచి బస్సు మీద చాలా దూరం బస్సులో ఆరాధన చేస్తూ ఉంటే బస్సులు ఊగుతూ ఉండేది, డ్రైవర్ కూడా ఊగుతూ ఉండేవాడు ఆత్మలో. సో ఆ రీతిగా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కొత్త పాటలు రచించాం, కొత్త పాటలు రాసాం. ఎంతో అక్కడ తమిళ పాటలతో, ఇంగ్లీష్ పాటలతో, ఆ రీతిగా హిందీ పాటలతో దేవుని సన్నిధిలో మేము ఆనందించాం. అక్కడ ఒకసారి బట్ ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్ అనే థీమ్లో స్టాలినీ గారు, సిస్టర్ స్టాలినీ గారు మాట్లాడబోతూ ఉన్నారు. పెద్ద వర్షాలు అప్పుడు. ఎంత వర్షమైనా అక్కడ వేడి సాంబార్ ఉంటుంది కనుక ఈ వర్షం, ఈ బాధలు మర్చిపోతాం. ఏముంటుందమ్మా? వేడి. తమిళ సాంబార్ అంటే పడుకున్న వాళ్ళం కూడా లేచి కూర్చుంటాం. అందుచేత ఎన్ని కష్టాలున్నా వేడి సాంబార్ ఉంటుంది. అయితే ఆ మీటింగ్ బట్ ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్, అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమయే అనేటువంటి మాట 1 కొరింథియన్స్ 13:13లో ఉంది. 13 వచనంలో ఉంది. అది ఆయన మాట్లాడటకు ముందు భార్యాభర్తలు ఇరువురు కూడా ఫస్ట్ టైం ఆయనే ఎక్కుతారు, ఆయనే మాట్లాడతారు. కానీ ఈ థీమ్ ఏ సంవత్సరం అయితే వచ్చిందో, మా ఇంట్లో కూడా మీరు చూసే ఉంటారు, ఎర్రది ఇలాగా హార్ట్ సింబల్లో బట్ ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్ అని చెప్పి. మరి ఇప్పటికీ ఉందో లేదో మరి తెలీదు, చూడాలి. పాస్టర్ అమ్మగారు వెతికి తీస్తారు దాన్ని, ఒకవేళ ఎక్కడైనా ఉంటే. బట్ ద గ్రేటెస్ట్ ఈజ్ లవ్, దాని గురించి భార్యాభర్తలు ఇరువురు కూడా స్టేజ్ ఎక్కారు. ఎక్కి మిషనరీలని మేము బాధ పెట్టి ఉండొచ్చు, వాళ్ళకి సెలవులు ఇవ్వలేకపోవచ్చు, లేకపోతే వారి అలౌన్స్ మేము కట్ చేసి ఉండవచ్చు, ఓసారి మేము కోప్పడే ఉండవచ్చు మిషనరీస్ మీద. కానీ ఈ థీమ్ మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు క్షమాపణ హృదయం లేకుండా ఇది నేను మాట్లాడితే అది దేవుని కార్యం చెయ్యదు అని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు వారి యొక్క లోటులు మాకు కనిపించినా కనిపించకపోయినా, వారిని మేము ప్రేమించినా, వారు హృదయంలో మా పట్ల ఉన్నటువంటి విషయాలు, మిషనరీల పట్ల వాళ్ళకున్న కోపం, వాళ్ళకున్న క్రమశిక్షణ, ఇవన్నీ కూడా మాకు మంచిదే. కానీ వాళ్ళు కొన్ని విషయాలు గ్రహించారంట. మనం ఇష్టానుసారంగా మిషనరీలని మన అండర్లో ఉన్నారు కదా అని చెప్పి ఎన్నోసార్లు శ్రమ పెట్టుండొచ్చు, మాటల్లో వారిని గాయపరచుండొచ్చు, కోప పెట్టుండొచ్చు అని చెప్పి ఇద్దరు కలిసి ఒక అరగంట వారు అందరి ముందు కూడా వారి యొక్క బలహీనతలన్నీ ఒప్పుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి అప్పుడు మొదలుపెట్టారండి మెసేజెస్. 3 days మేము పరలోకాన్ని భూలోకంలో అనుభవించాం. దేవునికి స్తోత్రం కలుగునగా. అందుచేత ప్రేమ అనేది ఈజీగా మీరు తీసుకోవద్దు. ఈ ప్రేమ ఏం చేసింది? దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టేశాడు. ఈ ప్రేమ ఆ యొక్క కల్వరి శిలువ మీదకి వెళ్ళవలసి వచ్చింది. ఆయన సింహాసనం వదిలిపెట్టి ప్రేమ, ఆయన పొందిన గాయాలు, చర్మము చీల్చివేయబడ్డది, పిడిగుద్దులు గుద్దారు, గడ్డం పిట్టుకుని లాగారు, మేమెవరో చెప్పుకొని పిడిగుద్దులు గుద్దారు, ఎన్నెన్ని రకాల శ్రమ. అదంతా కూడా ప్రేమ. మన మీద ఆయనకున్నటువంటి ప్రేమ, కుమారుడికి తండ్రి మీద ఉన్నటువంటి ఆ ప్రేమ, ఎంత గొప్పగా ఆయన ఆ ప్రేమను మన పట్ల చూపెట్టాడు. మనం కూడా అదే ప్రేమ కలిగి ఉండాలని ఆయన చెప్తూ ఉన్నాడు. అంచేత ప్రేమ చాలా ఇంపార్టెంట్ క్రైస్తవ జీవితానికి. ఎందుకంటే యేసయ్య అనగా ప్రపంచానికి తెలిసింది ప్రేమ ఒక్కటే. నాయకులు బోధించిన, ప్రపంచ నాయకులు మాట్లాడుతూ ఉన్న, మన వ్యతిరేకులందరూ హిందువులు మాట్లాడుతూ ఉన్నప్పటికీ యేసయ్య ప్రేమ గురించే వారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రేమతో కూడినటువంటి ఆయన సందేశాలే లోకమంతా మాట్లాడుకుంటూ ఉంది. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎంత ప్రేమ! అందుచేతే పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. ప్రేమించడానికి మనకి ఏమి కావాలి? ప్రేమించడానికి మనకి ఏమి కావాలి? మీరు చెప్పండి.
ప్రేమించడానికి మనకేం కావాలి? వెరీ గుడ్. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి రా. క్షమించడం. మీరు చెప్పండి రా, మీరు చెప్పండి. మన హెడ్డింగే మర్చిపోయారు మీరు ఎంతలోనే. అయితే ఆ ప్రేమ నిలవడానికి కావలసింది ప్రార్థన. ఏంటి కావాలి మనకి? ప్రార్థన కావాలి. ప్రేమలో మనం నిలబడాలి అంటే ఏం కావాలి? అయితే ఆ ప్రార్థనలో ఏంటి మనకి అనేది మీరు ఇప్పుడు చూడబోతూ ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఆ వచనం ఒకసారి చదివితే దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. 12 మందిని ఏంటంట? చాలా జాగ్రత్తగా వినండి, నేను చదువుతాను. వారు తనతో కూడా ఉండునట్లు దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గల వారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. అంటే ఈ 12 మంది ఎవరితో ఉండాలంట? వారు తనతో కూడా ఉండునట్లు. ఈ 12 మంది ఎవరితో ఉండాలంట? యేసుతో ఉండాలి అంట. అప్పుడు యేసు ఏం చేస్తున్నాడంటే ప్రార్థన ద్వారా ఎటువంటి కార్యాలు ఆయన చేస్తూ ఉన్నాడో, ప్రార్థన ద్వారా ఆయనతో ఉన్నటువంటి వీరికి కూడా అటువంటి శక్తిని ఇచ్చాడంట. అంటే ఇక్కడ ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువుని మనం ప్రేమించినట్లయితే ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే ఆయనతో హత్తుకునేలాగా చేస్తుంది. ఏం చేస్తుందమ్మా? ఆయన ప్రేమమయుడు గనక నువ్వు ఆయనతో హత్తుకున్నప్పుడు ఆయన ప్రేమ నీలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రేమ నీకు కావాలంటే ప్రార్థనా జీవితం నీకు కావాలి. రాబోయే మన 24 గంటలు 3 రోజులు ఈ యొక్క చైన్ ప్రేయర్స్ దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. మరి ఈ వారంలోనే బుధవారం మళ్ళీ సెల్ లీడర్స్కి మీరు అందరు టైమింగ్స్ ఇవ్వాలి. త్యాగంతో కూడిన టైమింగ్. మీరు ఎప్పుడు లేచి ప్రార్థన చేస్తున్నారు అది ఇవ్వద్దు. త్యాగంతో మిట్ట మధ్యాహ్నం, రాత్రి, పడుకునే సమయం త్యాగం చేయండి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ప్రభు ఏమంటూ ఉన్నాడంటే వారు నాతో ఉండునట్లు, నాకు దేవుడిచ్చిన అధికారంతో నేను చేస్తున్న పనులన్నీ వారు చేయునట్లు. దేవుణ్ణి ప్రేమించాడు గనక ప్రభు తండ్రిని ప్రేమిస్తూ ఉన్నాడు. తండ్రి ఇచ్చిన పని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయనే కుమారుడు, ఆయనే దేవుడు, అన్నీ ఆయనే. అయినప్పటికీ దేవుడు ముగ్గురుగా మన మధ్యలో ఉండి మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. తండ్రిని ప్రేమిస్తున్నటువంటి యేసయ్య అంటున్నాడు, నేను ఏర్పాటు చేసినటువంటి నా శిష్యులు నాతో కూడా ఉండి తండ్రి ప్రేమను వారు కూడా కలిగి ఉండాలి అంటే వారు నన్ను హత్తుకోవాలి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నేను ఆనందిస్తాను. ప్రభువుని హత్తుకోవాలి, ఆయన ప్రేమ మనలో ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎలా తెలిసిపోయిందని మీకు చాలా చక్కగా చెప్తూ ఉన్నారు, అవగాహన చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు దేవుణ్ణి ప్రభువుని హత్తుకునే జీవితం మనకు కావాలి అంటే ప్రేయర్ లైఫ్, అంతకంటే మించింది లేదు. బిల్లీ గ్రహం గారికి మనం అనేక సార్లు విన్నాం ఈ మాటలు. కొందరు ఇల్లంటే మీ విజయానికి కారణం ఏంటి? ఇన్ని లక్షల మంది మీ మీటింగ్కి వస్తున్నారు, ఎంతో బిజీగా మీరుంటూ ఉన్నారు, ఎంతోమంది రక్షణ పొందేస్తూ ఉన్నారు, మీ విజయానికి కారణం ఏంటి అని విలేకరులు అడుగుతూ ఫస్ట్ అడిగారంట, ప్రార్థన అన్నాడంట. రెండవది ఏంటి సార్ అన్నాడంట, ప్రార్థన అన్నాడంట. మూడవది ఏంటి సార్ అన్నాడంట, ప్రార్థన. ఇంకోటి లేదు. అతని విజయానికి అంత ఘనంగా దైవజన్ను వాడుకోవడానికి ప్రార్థన 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 ప్రార్థనా ప్రార్థనా ప్రభు యేసుక్రీస్తుకే ప్రార్థనా, ఇది ప్రార్థనా ప్రార్థనా ప్రభు యేసుక్రీస్తుకే ప్రార్థనా. హల్లెలూయా.
ఇలా సమయం అయిపోదు పాటలు పాడితే. ప్రభు యేసుక్రీస్తుకే ప్రార్థన, ఇది ప్రార్థన. ప్రభు యేసుక్రీస్తుకే ప్రార్థన. అప్పుడు ఏమైపోద్దండి? ఇప్పుడు చెప్పండి చూస్తాను. హత్తుకుంటాం. అది హత్తుకోవడం, ప్రభువుతో హత్తుకోవడం. అప్పుడు ప్రేమలో మనం స్థిరముగా ఉండగలుగుతాము. తర్వాత ఆత్మీయ క్రమశిక్షణలో మొదటిగా ఉన్నది ఏంటంటే ప్రార్థన. జెమీమా రోడ్రిగ్స్ జీవితం ఏంటో తెలుసా అండి? తల్లిదండ్రులు చిన్ననాటి నుంచి ప్రార్థన నేర్పాడంట. చిన్ననాటి నుండి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత ప్రార్థన ఎప్పుడూ మానలేదంట. తన క్యారియర్ అంతట్లో కూడా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతి షాట్లో ప్రార్థన, ఫీల్డ్లో ప్రార్థన, ఎవరైనా ఏదైనా అడిగితే సాక్ష్యంలో ప్రార్థన. ఆ ప్రార్థన దేవుణ్ణి హత్తుకునేలా చేసింది గనక ఇండియాకే గర్వకారణం కాదంట, ప్రపంచమంతా బిడ్డ యొక్క సాక్ష్యం. టర్నింగ్ పాయింట్. క్రైస్తవులను ఎంతైతే హింసిస్తూ ఉన్నారో, చార్లీ కర్క్ గారికి యొక్క జీవితం ఎండ్ అయిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ యూత్ అంతా బైబిల్స్ కొంటున్నారు, చర్చిలకు వెళ్ళిపోతూ ఉన్నారు. అణిచివేయాలనుకున్నారు సాతానుడు, కానీ దేవుడంట టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చాడంట. ఆయన చనిపోకముందు అమెరికాలో గొప్ప టర్నింగ్ పాయింట్ రాబోతుంది అన్నాడంట. ఆయన ద్వారానే ఆ టర్నింగ్ పాయింట్ వచ్చింది. మన దేశంలో కూడా టర్నింగ్ పాయింట్ రాబోతుంది. ఎప్పుడు? నీవు నేను దేవునితో హత్తుకున్నప్పుడు. క్రైస్తవ జనాంగము, సేవకులు, ప్రతి సహవాసము దేవునితో హత్తుకొని చేతులెత్తినప్పుడు గొప్ప టర్నింగ్ పాయింట్ అమెరికాకే కాదు ఇండియాకి కూడా రాబోతుంది. ఎంత గొప్ప విశేషం! మన ఇండియాకి ఆ టర్నింగ్ పాయింట్ కొరకు మనల్ని ఒక సాధనంగా వాడుకుంటున్నారని ఏడాలి మన ప్రార్థనలో. ప్రభువా నువ్వు పంపబోయే గొప్ప టర్నింగ్ పాయింట్ మా ఇండియాకి అని మనం ఏడాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రతిదీ ఛాలెంజ్గా తీసుకోండి. ఆత్మీయ క్రమశిక్షణలో మొట్టమొదటిది ప్రార్థన. లోకా 18:1 ఏమంటున్నాడంటే, వద్దు తీయొద్దు, విసుకక నిత్యము ప్రార్థన. విసుకక నిత్యము ప్రార్థన. రోమా 12:12 ఏమంటున్నాడంటే, పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. అంటే ప్రార్థన ఆత్మ మనలో ఉంటుందంట. పట్టుదల ప్రార్థన అంటే ఇంకెక్కడ మనం విడిచిపెట్టమంటే ప్రార్థనని. ఆ పట్టుదల ప్రార్థన ప్రార్థన ఆత్మ. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, కొలస్సీ 4:2 ఉంది, నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. నిలకడగా ఉండి ప్రార్థన చేయండి. ఎంత అద్భుతం! సో దేవునితో హత్తుకోవడానికి ప్రార్థన జీవితం కావాలి. ఎన్ని పాయింట్స్ చెప్తానన్నారా? అమ్మో టైం అయిపోతుంది. 2వ పాయింట్కి వెళ్దాం. ఈ 2వ పాయింట్ ఏంటి అనేది చెప్పడానికి ప్రయత్నించండి. జనరల్గా మొదటిది దేవుణ్ణి మనము ప్రేమించాలి అనేది మొట్టమొదటిది. ఎందుకంటే ఆ ప్రేమే దేవుడికి కావాలన్నాడు, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తానన్నాడు. ఆ ప్రేమలో మనం ఉండాలి అంటే ఆయనతో హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండాలి అంటే ప్రార్థనా జీవితమే ప్రాముఖ్యమైనది అనేది మొదట మనం నేర్చుకున్నాం. ఇప్పుడు 2వ పాయింట్ ఏదై ఉంటుంది? ఎవరు చెప్పారు? ప్రార్థన రామ్మ. కాకినాడ నుంచి వచ్చిన అమ్మో అనుకుంటుంది తను. ఇతరుల పట్ల తీరని ప్రేమ. ఇతరుల పట్ల తీరని ప్రేమ. ప్రేమ ఇతరుల పట్ల తగ్గడానికి కారణమేంటి? దేవుని పట్ల తగ్గింది అనేది మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ప్రార్థన దేవునితో హత్తుకునేగా చేస్తుంది. స్థిరమైన నిలకడ ప్రార్థన లేకపోవడం వల్ల ప్రేమించలేకపోతూ ఉన్నాం అని ఒక పాయింట్ నేర్చుకున్నాం. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిందంటే ఇతరుల పట్ల తీరని ప్రేమ.
ఎందుకు ఇతరుల పట్ల మనం ప్రేమించలేకపోతున్నాం తగ్గడానికి కారణం ఏంటంటే వారితో సన్నిహితంగా మనం లేకపోవడం, వారి పొరపాట్లు వారి తప్పులు ఎత్తి చూపెట్టడం. చూడండి, అందరూ స్త్రీలు ఇక్కడ ఉన్నారు. స్త్రీల మీటింగ్ అయిపోయిన వరకు అందరూ కలిసి ముసుగులు వేసుకొని ఏడ్చేసి కన్నీరు కార్చి మోకరించి అంటే ఒక్కొక్కరు వెళ్ళిపోయిన తర్వాత వెనకాతలు 2-3 బయలుదేరి చూసే గొప్ప ప్రార్థన చేసిందిలే అని ఒకరి తప్పులు ఒకరి పొరపాట్లు ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకోవడం, మళ్ళీ టీతో 2-3 కలిసినప్పుడు మాట్లాడుకోవడం, పరలోకానికి ఎత్తబడం. ఇప్పుడు వరకు నీవు నేను చేసి ఉండొచ్చు, ఇక మీద చేయడానికి వీల్లేదు. ప్రభువుతో మనం హత్తుకున్నాం. ప్రభు అంట శిష్యులను అందరినీ ప్రేమించాడంట. ఇస్కరియోతు యోధాని కూడా ప్రేమించాడంట. తనను పట్టించబోవు శత్రువుని కూడా ప్రేమించాడంట. పాటలు పాడినప్పుడు మాత్రం విచిత్రమైన ప్రేమ నా ప్రభువుది అంటాం. నీకొద్దా? విచిత్రమైన ప్రేమ ప్రభువుది. కానీ ఆయనతో హత్తుకున్నప్పుడు ఆ విచిత్రమైన ప్రేమ నీలో ఉండాలి. నీలో ఉన్న ప్రేమను బట్టి లోకము యేసయ్యను నీలో చూడాలి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, తగ్గడానికి కారణం సన్నిహితంగా ఉండవలసినటువంటి మనము వారిలో తప్పులు వారిలో పొరపాట్లు చూపెడుతూ ఉంటాం. మన యేసయ్య అయితే అలాగ ఉండడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగినవాడై లోకంలోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. అక్కడ ఇన్ బ్రాకెట్స్లో సంపూర్ణముగా ప్రేమించాను. చివరి వరకు, అంతము వరకు, సంపూర్ణముగా, పూర్ణముగా. అది కావాల్సింది. ఇప్పుడు వరకు పూర్ణం లేదనే ప్రభు ఏమంటున్నాడంటే ఎఫెసీ సంఘాన్ని, నీ దీపస్తంభాన్ని తీసేస్తాను. ఆది ప్రేమ ఏది? మొదటి ప్రేమ ఏది? వేర్ ఈజ్ యువర్ ఫస్ట్ లవ్ అంటున్నాడు. కానీ ప్రభు అంట అంతము వరకు సంపూర్ణముగా. ఎంత గొప్ప విశేషం, మనం నేర్చుకోవాలి కదా మరి. సహోదర ప్రేమ నిలవరముగా నిలవనీయుడు. ఇక్కడ మనం యోహాను 13:1 చదివాం కదా. హెబ్రీ 13:1 దీనికి ఒకటి కనెక్షన్ ఉంది. ఒకసారి చదివి చూడండి. హెబ్రీ 13:1 కనెక్షన్ ఉంది. యోహాను 13:1, హెబ్రీ 13. సహోదర ప్రేమ సహోదర ప్రేమ నిలవరముగా పోలిక. యోహాను 13:1, హెబ్రీ 13:1 పోలిక కనబడుతోంది. మీరు అక్కడ పెట్టుకోండి. యోహాను 13:1 దగ్గర హెబ్రీ 13:1 అని పెట్టుకోండి చిన్నగా. ఇప్పుడు రాసుకోపోయినా ఇంటికి వెళ్ళి రాసుకోండి. అప్పుడు ఆ కనెక్షన్ మనకి వస్తుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళ సహోదర ప్రేమ నిలవరముగా నిలవనీయుడి. ఎంత ఆతేదేమో ఇంకే నిలవరముగా నిలవనీయుడి. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, 1 కొరింథీ 13:8 ఏముంది? ప్రేమ శాశ్వత కాలం నిలిచేది ఒక్కటే, ప్రేమ ఒక్కటే. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడింటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చివరికి నిలిచేది ప్రేమే. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, యేసయ్య ప్రేమయ్య ఉన్నాడు. నేను ప్రేమించిన రీతిగానే మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకొనండి, ఒకరి కొరకు ఒకరు మరణమయ్యే రీతిగా అటువంటి ప్రేమ మీలో ఉండాలి అంటూ ఉన్నాడు. యోహాను 3:16 ఎలాగైతే ఉందో 1 యోహాను 3:16 మన గురించి ఉంది. యోహాను 3:16 ప్రభు ప్రేమిస్తే 1 యోహాను 3:16 మనల్ని ఆ రీతిగా అటువంటి ప్రేమ కలిగి ఉండమంటున్నాడు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, అద్భుతం కదా. ప్రేమ శాశ్వత కాలముండు. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమించు సోదరుని
ప్రార్థించు శత్రువుకై, ప్రేమించు సోదరుని, ప్రార్థించు శత్రువుకై. మనసు ప్రేమ కలిగి ఉండు ప్రియుడా. హల్లెలూయా. ఏదో తొందరగా తీయలేకపోయారు. ఓకే, రైట్. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రేమించు సహోదరుని, ప్రార్థించు శత్రువుకై. అంచేత ప్రేమ, ప్రార్థన ఈ రెండు హత్తుకోవాలి. ప్రేమ యేసు, నీ ప్రార్థన కలిసి హత్తుకొని ప్రేమ ఫ్లో అవుతుంది. యేసయ్య ప్రేమ మనలోకి ఫ్లో అవుతూ ఉంటుంది. మనము యేసయ్యని ప్రేమిస్తూ ఉంటాం. యేసు గుణలక్షణాలన్నీ మనలోనికి వస్తూ ఉంటాయి. యేసు అంతము వరకు సంపూర్ణమైన ప్రేమ శిష్యుల కొరకు, శత్రువు కొరకు ప్రేమించాడు. అలాగే మన జీవితాల్లో కూడా అటువంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. 2 అయిపోయి అమ్మయ్య. 3వ దానికి వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మను దుఃఖపరుచుట. ఇది చాలా ఇంపార్టెంట్. త్రిత్వమైనటువంటి దేవుడు ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంతో చక్కగా నడిపిస్తున్నాడు, స్థిరపరుస్తూ ఉన్నాడు, బలహీనపడకుండా చూసుకుంటూ ఉన్నాడు, ఎప్పటికప్పుడే మనల్ని సంధిస్తూ ఉన్నాడు, సరిచేయడానికి ఆలోచిస్తూ ఉన్నాడు. మనం ముందుకొచ్చినా రాకపోయినా మరలా 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 మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మరలా 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 మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, తండ్రినైనా నన్నైనా దూషించవచ్చు కానీ ఎవరిని దూషించకూడదు, క్షమాపణ లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం పరిశుద్ధాత్మ విషయంలో. ఆత్మ పొంది గంతులేయడం కాదు, కానీ ఆత్మ పొంది ఆత్మ ఫలము మనం కలిగి ఉండాలి. ఆత్మకి ఫలం ఉంది, ఆ 9 మనం కలిగి ఉండాలి. అది లేకుండా మనం ఎన్ని రకాలుగా మనము ఆత్మ పొందిన వారముగా ఉన్న ప్రయోజనము లేదు. పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. ఇప్పుడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు. అమ్మ అందరూ జాగ్రత్తగా ఆలకించండి. ఇప్పుడు చదువుతూ ఉన్నప్పుడు 25 నుంచి 32 వరకు, అందులో మీకు ఏదైనా అనిపిస్తూ ఉంటే లెక్క పెట్టుకుంటూ ఉండండి. తప్పులు చూపెడుతున్నాడు అక్కడ, లెక్క పెట్టుకోండి. ఇలా పెట్టుకోండి మీ చేతులు. ఆ జాగ్రత్తగా ఆలకిస్తూ ఉండండి. ఒకవేళ మీరు ఎక్కువ స్మార్ట్ అయితే బైబిల్ కూడా చూసుకోండి. ఇలాగ లెక్క పెట్టుకోండి. చూస్తాను ఎవరు కరెక్ట్గా లెక్క పెడతారు. చదువురా. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియ్యకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియ్యకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. హల్లెలూయా. ఓకే, అందరూ కరెక్ట్గా చెప్పలేరు, సమయం కూడా అయిపోతూ ఉంది కనుక నేను దాన్ని చిన్నగా బ్రీఫ్గా నేను చెప్తాను. ఇందులో పరిశుద్ధాత్మని దుఃఖపరిచే విషయాలు మనకు కనబడుతూ ఉన్నాయి. అబద్ధం,
దాని అండర్లో కొన్ని, కోపం దాని అండర్లో కొన్ని, దొంగతనం దాని అండర్లో కొన్ని, సహాయపడుట, క్షేమాభివృద్ధి కలిగి ఉండుట, సహాయం చేయుట, క్షేమాభివృద్ధి కొరకు పాటుపడుట అక్కడ కనబడుతుంది. కాని పలుకులు మనము పలకూడదు, ద్వేషం మనలో ఉండకూడదు, చాడీలు మనం చెప్పకూడదు, క్షమించలేకపోవటం అనేది అసలు మనలో ఉండకూడదు. అమ్మ 32వ వచనం స్లోగా చెప్తే మేము అందరం కలిసి చెప్తాం. ఆల్రెడీ మనకి ఆ మాటలు మనకి స్తుతిమాలికలో ఉన్నాయి. ఒకసారి చెప్పరా, చదువు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. మనం ఎప్పుడు ఎంత చక్కగా రోజు ఈ స్తుతిమాలకు వల్లించేస్తున్నాం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడే మనము చదివించుకుంటున్నాం, అందరి చేత చదివించేస్తున్నాం, సెల్ ప్రేయర్లో చదివేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. దీన్నేమో మీరు బైబిల్లో పెట్టుకుంటున్నారు, ఆడవాళ్ళు బ్యాగులో పెట్టుకుంటున్నారు లేదు నాకు తెలియదు, కానీ మగవాళ్ళు మాత్రం చాలామంది పెట్టుకుంటూనే ఉన్నారు. ఒకవేళ ఎవరైనా పెట్టుకోకపోతే పెట్టుకోండి, చెక్ చేస్తాను అప్పుడప్పుడు. ఇది మీకు ఇచ్చిందే, అందుకు దేవుడు మన సంఘానికి ఇచ్చింది ఇది పెట్టుకోవడానికి. ఖాళీగా ఉన్నప్పుడు, ప్రయాణాల్లో ఉన్నప్పుడు, భోంచేసి కంచేపి ఇది చేసుకుంటున్నప్పుడు చూసుకోవడానికి. అది చదువుతూ ఉంటుండగా మన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్పు చేస్తాడని మనకు తెలుసు. అలాగే స్తుతిమాలకి చదివిన వాళ్ళు ఎంతోమంది మేలు అనుభవిస్తూ ఉన్నారు. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఈ యొక్క విషయాలన్నీ మనకు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి అలాగే చెవులు ఉంచండి. అబద్ధం, కోపం, దొంగతనం, సహాయపడకుండుట, క్షేమాభివృద్ధి కలిగి ఉండకపోవడం, కాని పలుకులు పలకడం, ద్వేషం, చాడీలు చెప్పుట, క్షమించలేకపోవుట, ఇవన్నీ మనలో ఉంటే, మనము ఇతరులని క్షమించకపోతే మనల్ని దేవుడు క్షమించను అన్నాడు. మనల్ని దేవుడు క్షమించను అన్నాడు. అయితే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? ఇందాక మనం ప్రేమ గురించి చూసుకున్నాం, ఒకటోది. రెండోది మనం ఇతరుల గురించి చూసుకున్నాం, ఇప్పుడు చూసుకుంటున్నాం ఇతరుల గురించి. 133వ కీర్తన 1-2 వచనాలే చదవండి. అందరూ జాగ్రత్తగా వినండి, మనకు అన్నీ తెలిసిన జాగ్రత్తగా వినండి. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఒక దృశ్యాన్ని చూసుకుందాం. దృశ్యం అంటే ఏంటి? ఒక పటాన్ని మనం చూసుకుందాం. ఏంటి అలా చూస్తున్నారు? అది ఒక పటాన్ని చూసుకోబోతున్నారు, ఇంకా మొదలవ్వలేదు. ఆర్టిస్ట్ గీస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏముందంటే, సహోదరుల ఐక్యత కలిగి జీవించటం ఎంత మేలు, ఎంత మనోహరము. అది చెప్పండి, ఎవరు? అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. మన ప్రభు ఎవరు? ప్రధాన యాజకుడు. అహరోను తల మీద పోయబడి, అంటే మన ప్రభు యొక్క ప్రధాన యాజకుడైన ప్రభువు మీద పోయబడి, గడ్డము మీదగా కారి అంగీల అంచు వరకు, అంటే మన శిరస్సు ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు ప్రభువు మీద నుంచి అది కారుతూ ఉంది. కారుతూ 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 మన శరీరం మీదకి వచ్చింది. శరీరం ఎవరు? మనం. ఎంత అద్భుతం రా, ఎంత అద్భుతం. అదంట ఆ పటం చూసుకోండి. ప్రభువు యొక్క శిరస్సు మీద నుంచి కారి గడ్డం మీదుగా వచ్చి అంగీల అంచు వరకు, అంటే ఎంత గొప్ప దీవెన దేవుడు మనకిచ్చాడు, ఎంత గొప్ప ఐక్యత ఆయనలో మనకిచ్చాడు. మనలో ఇప్పటి వరకు లేని ఐక్యత సంపాదించుకోకపోతే పరలోకం లేదు, రెండవ రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండము. మొదట సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుణ్ణి ప్రేమించాలి, అదే సమయంలో అందరినీ మనం ప్రేమించాలి. ఆ పటాన్ని జ్ఞాపకం ఉంచుకోండి. మనం ఆయన శరీరం,
ఆయన మీద నుంచి వచ్చినటువంటి అభిషేకం మన మీదకి వస్తూ ఉంది. ఒకరిని ఒకరు మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి. అప్పుడు ఆయనలో త్రిత్వములో ఉన్న గొప్ప ఐక్యతను మనం అనుభవించగలుగుతాం. ఆత్మ కలిగించు ఐక్యత, అది ఆత్మ ద్వారానే వస్తూ ఉంటుంది. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆత్మ యొక్క సహవాసం మరవకూడదు. ఎలాగైతే ప్రభువుతో సహవాసమో పరిశుద్ధాత్మతో కూడా హత్తుకొని జీవించాలి అంటే ఇవి మనలో ఉండకూడదని ఇప్పుడే 4:25 నుంచి 32 వచనాలు ఎఫీసీలో చదువుకున్నాం. మళ్ళా ఇంటికెళ్ళి ధ్యానిస్తేనే మీరు ఆనందిస్తారు. చైన్ ప్రేయర్స్లో దేవునితో హత్తుకోబోతున్నారు వ్యక్తిగతంగా. నమ్ముతూ ఉన్నారా? నమ్ముతామని చెప్పండి. రాబోయే చైన్ ప్రేయర్స్లో మీరు ప్రభువుతో అరగంట గడుపుతూ ఉంటుండగా ఈ 3 దినాలలో నీకు వచ్చిన 3 సార్లు 4 సార్లు సమయం నువ్వు గడుపుతూ ఉంటున్నప్పుడు నువ్వేమి చేయబోతున్నావు అంటే దేవుని హత్తుకొని పోతూ ఉన్నావు, పరిశుద్ధాత్మని నీవు హత్తుకొని పోతూ ఉన్నావు, దేవుని కొరకు బలమైన సాధనముగా నీవు ఉండబోతూ ఉన్నావు. సంఘమును ఆ రీతిగా తీర్చిదిద్దడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అద్భుతం కదా. ఆయన సజీవుడు గనక సజీవుడైన ఆయన మాటలు మనకు వినిపిస్తూ ఉన్నాడు. మనం దూరమైపోతున్నా, పడిపోతూ ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్నా, బురదగుంటకు దగ్గరవుతూ ఉన్నా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, పిలుస్తూనే ఉన్నాడు. పేతురు ఎన్నిసార్లు నాకు తెలియదు, ప్రభు ఎవరో నాకు తెలియదు అని ఒట్టు పెట్టుకున్నా పేతుర్ని దేవుడు వదలలేదు. ప్రభు తిరిగి లేచిన తర్వాత కూడా పేతురు మళ్ళా అందరినీ తీసుకుని వేటకి వెళ్ళిపోయాడు. ఆ వేటకి వెళ్ళాడు చేపలు పట్టడానికి. కానీ అక్కడ కూడా ప్రభు వదలకుండా ఆయన అక్కడికి వచ్చి ఆ యొక్క బీచ్ దగ్గరికి వచ్చి మరి వాళ్ళు వస్తూ ఉన్నప్పుడు, పిల్లలారా ఏదైనా ఉందా? వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ ఆయన సిద్ధపరిచాడంట, ఆహారాన్ని ఆయన సిద్ధపరిచాడంట. వాట్ ఏ గ్రేట్ లవ్, గ్రేటెస్ట్ ఈజ్ లవ్. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి అందమైన చిత్రాన్ని మనం చూసాం. ఇక మీదట ఒకరిని ఒకరు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి, క్షమించుకోవడం నేర్చుకోవాలి. ఎక్కడ ఏది విరోధముగా ఉండడానికి వీల్లేదు. అది జ్ఞాపకం చేసుకో. సో ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇది పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. 3వది కదా మనం చూసుకుంటున్నాం. ఫిలిప్పీలు 2:1-2-3 వచనాలు ఒకసారి చదువుకుందాం. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదానియందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. 3 కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే అమ్మా అంతేరా, చాలురా. 1, 2, 3 వచనాలు మనం చదువుకున్నాం. ఫిలిప్పీలో రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఎంత చక్కని విషయాలంటే 1వ వచనం, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల. ఇప్పుడు ఆలకించండి. మీరు ఏక మనస్సు గలవారు అగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారయ్యుండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకోండి. ఒకరికి ఒకరు ఏంటంటమ్మా, మీరు నన్ను పొగిడారు అనుకోండి, పాస్టర్ గారు మీరంటే మీరేనండి, మేము ఎక్కడండి అన్నారనుకోండి, అప్పుడు పాస్టర్ గారు ఉబ్బి తబ్బిబ్బులు అయిపోకూడదు. పాస్టర్ గారి పని ఏంటంటే, నేను మీలాంటి మనిషినే బాబు, దేవుని కృపించి ఇక్కడ నించున్నాను, నాకంటే నువ్వే యోగ్యుడివి అనాలంటే. పాస్టర్ గారు ఏమనాలంటే, మిమ్మల్ని మీరు యోగ్యులు. అప్పుడు దేవుడు దీవిస్తాడు ఇంకా పాస్టర్ గారిని. అలాగే మీలో మీరేమనుకోవాలంటే, అమ్మా మీరు మంచి ప్రార్థనా పరులమ్మా, మీరు యోగ్యులమ్మా అన్నారనుకోండి, అంటే మనసులో అనుకోకుండా
అమ్మ నేనేట్రా, నువ్వు యోగ్యురాలేవు, మనందరం ప్రభువులోనే ఉన్నాం. నా పని నాకు ఇచ్చాడు, నీ పని నీకు ఇచ్చాడు దేవుడు. నిన్ను ఒక రీతిగా వాడుకుంటున్నాడు, నన్ను ఒక రీతిగా వాడుకుంటూ ఉన్నాడు. నీవు యోగ్యురాలివి అంటే నీవు యోగ్యురాలు. మనందరం కూడా ఎలా ఉండాలి అంటే నీవు యోగ్యుడవు, నీవు యోగ్యురాలు అనుకున్న రీతిగానే ఉండాలి ఇక మీదట. అప్పుడు నీ చైన్ ప్రేయర్స్లో నువ్వేం కాబోతూ ఉన్నావు? తండ్రితో హత్తుకోబోతున్నావు, ప్రభువుతో హత్తుకోబోతూ ఉన్నావు, పరిశుద్ధాత్మతో హత్తుకోబోతూ ఉన్నావు. హత్తుకొని సహవాసం చేసే భాగ్యం ఎప్పుడో తెలుసా? చైన్ ప్రేయర్స్ మన ముందుకు రాక మునిపే నా బ్రతుకు సమర్పించుకున్నప్పుడు అరగంటలో నీవు ప్రార్థన మొదలు పెట్టగానే ఆత్మదేవుడి నీ దగ్గరుండి ఈ రీతిగా మనము హత్తుకొని సహవాసం చేసే భాగ్యం దేవునితో దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. చివరిగా 4వది ఏంటంటే ప్రభువుకు పూర్ణ మనసుతో లోబడుట. ఏంటండి చూసారేట అక్కడ ఏం చేశారండి? పూర్ణ మనసుతో లోబడుడి. మీకు అక్కడ ఇచ్చేస్తున్నాను కనుక చూసేస్తున్నారు, ఈసారి ఇవ్వకూడదు. ప్రభువుకు పూర్ణ మనసుతో లోబడుడి. ప్రేమ లోబరిచేదిగా ఉంటుందంట. చూడండి 1 John 5:2-3, 1 యోహాను 5:2-3 వచనాలు. దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదుము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అంతే చాలు. ఇక్కడ ఏమంటున్నాడంటే మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారు అయితమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వల్లనే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకుంటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఇంకా యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయం అనుకుంటాను, మీరు చూడాలి. దేవుణ్ణి ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను ప్రేమించున్నారు, ఆయన ఆజ్ఞలను ప్రేమించువారు దేవుణ్ణి ప్రేమించున్నారని అనేక మార్లు 3-4 సార్లు అక్కడ రాయబడి ఉంది. ఆయన ఆజ్ఞలను ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించినట్టు, ఆయనను ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను ప్రేమించినట్టు. ఈ రెండు కూడా సమాంతరంగా. అందుకు దేవుడు అనేక సార్లు కొన్ని ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఆత్మదేవుని సహాయం ద్వారా ఆజ్ఞల ప్రకారము మనం నడుచుకోవడానికి, మన జీవితం మలుచుకోవడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ప్రేమయే వేరు. ఏంటండి అది? ప్రేమ అంటే చెట్టుకు వేరు ఉంటుంది. ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి? వేరులో నుంచి నీళ్ళు కాండానికి వెళ్తాయి. చెట్టు అంతా పుష్పించడానికి, ఫలించడానికి, చక్కని ఆకులు కనబడడానికి, పచ్చదనాన్ని ఇవ్వడానికి ఏమున్నాయండి? వేరు దగ్గర నీళ్లున్నాయి. నీళ్లు అనగా దేవుని యొక్క వాక్యం. ఆయన వాక్యం మన పాదములకు దీపమును, మన త్రోవకు వెలుగై ఉన్నది. ఎక్కడున్నాయంట? మన పాదాల దగ్గర ఏముంది? నీరు ఉంది. పాదాల దగ్గర నీరు ఉంది. ఇప్పుడు ఫలం ఏంటి? లోబడమే ఫలం. అది జ్ఞాపకం ఉంచుకోండి. వేరు నుంచి ఏమొస్తుంది? నీరు వస్తుంది. పచ్చగా అంటే మనం ఆ నీటి ద్వారా పచ్చగా ఆ చెట్టు కనబడుతుంది. అదంట మనకేమిస్తుందంట? ఫలము ఇస్తుందంట. అయితే ఆ ఫలాన్ని మనం పొందడమే మనస్ఫూర్తిగా ఆయనకు లోబడడం. అంటే దేవుని వాక్యానికి లోబడ్డావు గనక, ఆ నీరు వచ్చింది గనక, వాక్యం నీ దగ్గరికి వచ్చింది గనక, వాక్యములో నీవు ఉన్నావు గనక, ఆ వాక్య ఫలము, ఆత్మ ఫలము నీలో కనబడుతూ ఉన్నది గనక, ఆ చెట్టులో నుంచి 9 మనం అక్కడ పెట్టాం. ఇది ఆత్మ ఫలము, ఆ ద్వేషాల గురించి కదా. వెంటనే ఆల్ఫ్రెడ్ గారు అన్నారు, అంకుల్ నాకు పంపండి అది అన్నారు. వాళ్ళు అక్కడ తయారు చేసుకుంటున్నారు. ఇంకొక ఆయన మేల్కొల్పు అనే పత్రిక రాసుకున్న ఆయన ఏమంటున్నాడంటే, రాజుగారు నాకు పర్మిషన్ ఇస్తారా, నా పత్రికలో ఇది నేను వేసుకుంటాను. ఈ ఫలాలది వాళ్ళ పత్రికలో వేసుకున్నాడు పెద్దది. మొన్న మేము పాస్టర్స్ మీటింగ్లో కలిసినప్పుడు చాలా థ్యాంక్స్ పాస్టర్ గారు, మీరు పర్మిషన్ ఇచ్చారు. దానికే ఉందండి, ఇది నాది మీది కాదు కదా. ఎంతమంది అది వేసుకుంటే అంత మంచిది. అయితే మనం అన్నీ వేసుకుంటున్నాం, కానీ ఇతరులు అనుభవిస్తూ ఉన్నారు.
కానీ ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నటువంటి మనలో ఆ ఫలాలు కనబడుతూ ఉన్నాయా? పెద్ద ఉన్నాయి చార్ట్స్. ప్రార్థన గోపురంలో ప్రార్థన చేస్తున్నాం కానీ ఆ ఫలం మనలో ఉంది. అందుకే లోబడుట అంటే అర్థం ఏంటంటే నీ యొక్క కిందని, ఆ చెట్టు కింద వేరు ఎలాగ ఉందో నీ కింద ఆ వేరు, ఆ యొక్క ఆజ్ఞలు, ఆ యొక్క వాక్యం అదేం చేస్తుందంట, మీదకు వస్తూ ఫలిస్తూ ఉందంటే నీవు లోబడ్డావు గనక ఆ ఫలాల్ని నీవు చూసావు. లోబడుట, ప్రేమయే వేరు, ఫలము లోబడుట అనేది నువ్వు మనసులో ఉంచుకో. లేఖనముల యొక్క అంటే ఇప్పుడు ఆ ఫలాలు ఏంటి అనేది చూసుకుందాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిదే ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం. హెబ్రీ 10:7. అప్పుడు నేను గ్రంథం చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు లేఖనాలని చదువుకుంటూ, ప్రభువా ఈ లేఖనాలన్నీ కూడా నీ నామంలో నెరవేర్చబడ్డానికి నేను ఇక్కడ ఉన్నాను. దేన్ని నెరవేర్చడానికి వచ్చాడు యేసయ్య? లేఖనాలని, దేవుడిచ్చినటువంటి లేఖనాలని నెరవేర్చడానికే నేను వచ్చాను. ఫలం కనబడుతుంది అక్కడ. ఏముండాలంటే, ఫలం రావాలంటే లేఖనాలు ఉండాలి. ఆ ప్రేమ నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఫలమంతా కూడా మనలోనికి రావాలి. లేఖనాలు ప్రకారము మనం బోధించాలి. ఈ విషయాలు తెలిసిన తర్వాత నేను ఎంతో దీవింపబడ్డాను. లేఖనాలను దాటి వెళ్లకుండా నిశ్చయించుకున్నాను. లేఖనాలలో నేను తన్మొకలై ఉండాలి, లేఖనాలలో నేను మునిగిపోవాలి, లేఖనాలను నేను అర్థం చేసుకోవాలి, లేఖనాలని సంఘానికి తెలియజేయాలి అన్నటువంటి విషయంలోనే నేను గడుపుతూ ఉన్నాను. లేఖనాలు ఆధారం చేసుకొని దేవుడు రెండవది ఏం చేస్తున్నాడో చూద్దాం. మత్తయి సువార్త 4:1 ప్రభువే ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరికి లోబడ్డాడు? ఆత్మకు లోబడ్డాడు. ఎవరికి లోబడ్డాడమ్మా? ఆత్మకి లోబడ్డాడు. ఆత్మ ఆయనను రాబోయే సాతాను నుంచి జయం పొందడానికి ఆత్మకు లోబడి అరణ్యంలో 40 దినాలు ఉపవాసం ఉండడానికి వెళ్ళాడు. ఆత్మస్వరం విన్నాడు. మొదట లేఖనాల ప్రకారం, రెండోది ఆత్మస్వరం. ఎప్పుడైతే వాక్యంలోని మనం జీవిస్తూ ఉంటామో ఆత్మ మనకి వెల్లడి చేస్తూ ఉంటుంది. ఎప్పుడేం చేయాలి, ఎప్పుడేమో నువ్వు నేర్చుకోవాలి, ఎలాగ నువ్వు ఎదగాలి, ఎలాగ నువ్వు ఫలించాలి, ఇతరులకి ఎలాగ అభివృద్ధికరంగా నీ ఉండాలి అని చెప్పి ఆత్మ మనకి చెప్తూ ఉంటుంది. అందుకే అనేక మార్లు మనం యోహాను 16:13 చదువుతూ ఉంటాం. ఏంటంటే, నా అంతటి నేనే మీకేమీ బోధింపక మీరు వేటిని విన్నారో వాటినే నేను బోధించుచు సంభవింపబో సంగతులను మీకు తెలియచేస్తాను అని ఆత్మదేవుడు అంటున్నాడు. నా మట్టుకు నేనేమి బోధించను, మీరు ఏదైతే ప్రభు ద్వారా విన్నారో అదే ఆయా సమయాల్లో మీకు జ్ఞాపకం చేస్తాను అంటూ ఉన్నాడు. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయినది, ఎప్పుడు మనకు తెలిసిన మాటే చదవబోతూ ఉన్నాం. హెబ్రీ 10:24-25. కొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతము. ఇది ఎవరి ఆలోచనలంటే? పరిశుద్ధుల ఆలోచనలు. ఎవరి ఆలోచనలు అంటే, మనకు పరిశుద్ధ ఆలోచనలు కావాలి. అంటే పరిశుద్ధులు, సెల్ లీడర్స్, పెద్దలైన వారు, దైవజనుడు, దైవజనరాలు, ఏమండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అంట? ఆలోచనలు ఇస్తూ ఉన్నారంట. ఏంట ఆలోచనలు? ఆ దినము సమీపిస్తున్న కొలది మరి ఎక్కువగా మనము సమాజము కూడట మానక ఒకరికొకరు హెచ్చరించుకొని బుద్ధి చెప్పుకోవడానికి మనము అనేక మాలులు, ఎక్కువగా వారంలోనే అనేక మాలులు కలుసుకోవడానికి, దినదినము కలుసుకోవడానికి. ఇది పరిశుద్ధుల ఆలోచనలు అంట.
తర్వాత ఏమంటున్నాడు? ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరిని ఒకరు పురుకొల్పుకొనుటకును. ఎంత చక్కని మాటలు ఇవి! పరిశుద్ధుల ఆలోచనలు. అప్పుడు మనం లోబడే తత్వం మనలో ఉంది. ఒక సెల్ లీడరు ఆ కుటుంబాలను చూస్తూ ఉంటారు, కుటుంబ పరిస్థితులను అవగాహన చేసుకుంటారు, ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ సెల్ లీడర్ ఏదైనా, అమ్మ మీరు ఇలా ఉంటే మంచిది, ఈ ఆలోచనలు కలిగి ఉండండి అన్నారనుకోండి, లోబడండి. వారు మనకు పెద్దలు, మనల్ని నడిపిస్తున్నటువంటి వారు. వారు సొంత మాటలతో రావడం లేదు, వారు దేవుని మాటలతో, దేవుని వాక్యముతో, దేవుని లేఖనాలతో మిమ్మల్ని ప్రేమించి ఆత్మీయంగా బలపరచడానికి, స్థిరపరచడానికి వారు ప్రయాసపడుతూ ఉన్నారు కనుక వారి మాటలకు కూడా మీరు లోబడండి. సో ప్రియాతి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇప్పుడు మనము సంబంధములు కలిగి ఉండుట అంటే విధేయతకు సులభతరం, విధేయత నేర్చుకోవడానికి సంబంధములు కలిగి ఉండుట అంటే విధేయత మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నాతో మీరు కొన్ని మాటలు చెప్పాలి. మనము దాసులము గనుక ప్రభువునకు విధేయులమగుదము. ఏమని మనం అనుకున్నాం? మనము దాసులము గనక ప్రభువునకు మనము విధేయులము అగుదాం. మనము సైనికులము గనుక సైన్యాధిపతికి విధేయులమగుదాం. సర్వ సైన్యాధిపతి ఆయన. మనము సైనికులము గనక సర్వ సైన్యాధిపతికి ఏమవుతాం? విధేయుల మగుదము. మనము కుమారులము గనుక మన దేవునికి విధేయులమగుదాము. మనం ఏమిటండి? కుమారులం, మన తండ్రికి విధేయులు అవ్వాలి. మనము పరిశుద్ధులము గనక మనము మన దేవునికి విధేయులమగుదము. అంటే సైనికులం, దాసులము, సైనికులము, కుమారులము, పరిశుద్ధులము. ఓకే, ఇక్కడ స్వపరిశీలన మనము చేసుకోవాలి. మన జీవితాలని సమర్పణ చేసుకోవాలి. మనల్ని మనము నూతనీకృతము చేసుకోవాలి. పాతవి గతించను, సమస్తము కొత్తవాయ. నూతనీకృతము చేసుకోవాలి. రాబోయే చైన్ ప్రేయర్స్లో ప్రభు సన్నిధులు అన్నీ మీ దగ్గర పెట్టుకోండి. స్వపరిశీలన, హృదయ పరిశీలన ఎన్నో పేపర్లు మీకు ఇచ్చాను. దేవుని చిత్తమైతే మళ్ళీ ఫ్రెష్గా ఇస్తాను, లేకపోతే మీ దగ్గర ఉన్నవి చూసి పెట్టుకోండి. చూసి పెట్టుకొని ఒకవేళ ఎవరు మన సెల్ లీడర్స్ దగ్గర ఏమైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా వారి సెల్లో వాళ్ళు ఇచ్చుకుంటారు. సేమ్ ఇక్కడ ఇచ్చినవి ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర ఒకవేళ స్వపరిశీలన ఉంటే వాళ్ళు వారి కుటుంబాలకు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వారు నడిపిస్తున్నారు, వారికి ఒక ఆలోచన ఉంది ఆ కుటుంబాల పట్ల. ఏది ఏమైనా పెద్దల్ని నన్ను దేవుడు గైడ్ చేయలాగిన రాబోయే చైన్ ప్రేయర్స్లో దేవునితో హత్తుకోవాలి, ప్రభువుతో హత్తుకోవాలి, పరిశుద్ధాత్మతో హత్తుకోవాలి. ఓహో, గొప్ప ఉజ్జీవాన్ని మనం చూడబోతూ ఉన్నాం. సో కలిగిన వానికి అంటే కలిగిన వానికి ఇవ్వబడును. అంటే కలిగిన వాడికి ఇవ్వబడి అంటే ఎంత సమృద్ధిగా ఉంటాడో అంతా ఉంటుంది. లేనివాడికి నాకెందుకురా అనుకున్నాం అనుకో, ఉన్నది తీసేస్తాడు. చూడండి ఒకసారి మార్కు 4:24-25. ఇదే ఆఖరి వచనం. ప్రార్థన చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాం. మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనిడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడను. కలిగిన వానికి ఇయ్యబడను, లేని వానికి కలిగినదయు వాని యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. పిల్లలు ఆరాధనకు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనం చదువుకున్నది ఏంటి? మరియు ఆయన, మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలవబడును. మరి ఎక్కువగా మీకు ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడునని చెప్పాను. అలాగే అందరం లేచి నిలబడదాం.
ఈ 4 విషయాలు నేను ఒకసారి చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా మీరు ఆలకించమని మనవి చేయించు ఉన్నాను. ఆరాధనాత్మతో పిల్లలు ఆరాధన నడుపుతూ ఉన్నప్పుడు మీరు ప్రార్థనతో ఆరాధనలో ఏకీభవించండి. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరిని బలపరచబోతూ ఉన్నాడు. ప్రభువును పూర్ణ భావముతో ప్రేమిద్దాం. ఆది ప్రేమ, మొదటి ప్రేమ, ఫస్ట్ లవ్ విడిచిపెట్టొద్దు. మనము ఇతరుల పట్ల తీరని ప్రేమ మనం కలిగి ఉందాము. పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉందాము. ప్రభువును పూర్ణ మనసుతో లోబడే తత్వం మనలో ఉండులాగున ఆత్మదేవుని సహాయం అడుగుదాం. ప్రేమిద్దాం, ఇతరుల్ని ప్రేమిద్దాం, పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు. అలాగే పూర్ణమైన మనసుతో ప్రభువుకు లోబడి ఉందాం. ఇవి మనల్ని ఆత్మీయ శక్తిని అనుగ్రహించి ఆయన కొరకు రాబోయే దినాల్లో ఫలించే ఫలములతో దేవుణ్ణి గణపరిచేవారుగా మనల్ని, మన కుటుంబాన్ని, సంఘాన్ని ప్రేమించి మాట్లాడి ఉన్నాడు. ఆ దిశలో నడిపించబోతూ ఉన్నాడు. ఆరాధనలో ముందుకు వెళ్దాం ప్రార్థనాపూర్వకంగా. నాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. నే పాడెదా కొనియాడెదా పాడేదా కొనియాడెదా నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును, నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, ఆమేన్. మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ, మరణము కంటే బలమైనది పునరుత్థాన ప్రేమ, మరణపు ముల్లును విరచినది బలమైన ప్రేమ. ఆమేన్. రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమకు చేర్చే, రక్తము కార్చి రక్షణనిచ్చి ప్రాణము పెట్టి పరమకు చేర్చే గొర్రె పిల్ల క్రీస్తుని విలువైన ప్రేమ, బలమైన ప్రేమ, నాకై వెలి అయిన ప్రేమ, హల్లెలూయా. ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై వెలి అయిన ప్రేమ, బలి అయిన ప్రేమ, నాకై వెలి అయిన ప్రేమ. ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు తను ప్రేమించి ప్రాణమిచ్చెను, ప్రేమాపూర్ణుడు ప్రాణనాథుడు తను ప్రేమించి ప్రాణమిచ్చెను. లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ, లోయల కంటే లోతైనది నా యేసు ప్రేమ, గగనము కంటే ఎత్తైనది కలువరిలో ప్రేమ. యేసుని ప్రేమ వెలయ
వెలి అయిన ఓహో హల్లెలూయా స్తోత్రం స్తోత్రం కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ కలువరిలో ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై వెలి అయిన ప్రేమ. అలాగే చేతులు జోడించి శిరములు వంచి సైలెంట్గా ఉందాం. ఎవరి మట్టుకు వారు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. మన జీవితాలను సమర్పించుకుందాం. ప్రభువుతో హత్తుకోవడానికి, దేవునితో హత్తుకోవడానికి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండడానికి, దేవునికి లోబడే తత్వం గలవారుగా ఉండడానికి, రాబోయే దినాల్లో దేవుని కొరకు ఘనమైన పాత్రలుగా మనము, మన కుటుంబం, సంఘం వాడబడులాగున ఈ యొక్క పట్టణంలో అనేకులకు దీవెనకరముగా, సేవకులకు, పరిచర్యలకు దీవెనకరముగా గొప్ప ఉద్యమం ఈ పట్టణంలో వచ్చేలాగున మీరు, నేను మన జీవితాలను సమర్పించుకునే సమయం దేవుడు మాట్లాడాడు. ఎందుకో తెలుసా? మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం చేయవలసింది, ఏ ఏ విషయాల్లో తప్పిపోయామో, నువ్వు అన్నిటిలో బాగున్నావు, ఒక్క విషయంలో తప్పిపోయావు. ఎఫెసీ సంఘముతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. దీపస్తంభాన్నే తీసివేస్తానన్నాడు. అయ్యో, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. మనం ఎంతటి వారం ఎఫెసీ సంఘం ముందు. మనలో కూడా ఎన్నో లోపాలు ఉండొచ్చు. సరి చేసుకునే సమయం, జీవితాలను సమర్పించుకునే సమయం, ఆత్మదేవునికి నీ జీవితం సమర్పించుకునే సమయం. అద్భుత ఆశ్చర్య క్రియలు మన జీవితంలో చూడాలంటే ఆయన మాటకు లోబడాలి. మన పాదముల కింద చెట్టుకు వేరుకు నీళ్ళు ఎలాగున్నాయో ఆ ప్రేమనే నీరు అలాగే ప్రవహిస్తూ ఉంది. లోబడ్డావా? ఆత్మ ఫలము నీవు ఫలించబోతూ ఉన్నావు. కుమారులు అనగా కొమ్మలు. నీ కుమారులు దీవింపబడతారు. నీ గృహం మీద గొప్ప అభిషేకం రాబోతూ ఉంది. మొత్తం కుటుంబాన్ని దేవుడు దీవించబోతూ ఉన్నాడు. ప్రార్థన చే సోదరి సోదరుడా, ఇక మీదట ఎవరి మీద కూడా కోపపడకూడదు. ఒకరిని ఒకరు యోగ్యులుగానే ఎంచుకోవాలి. కాని మాటలు మనం ఒకరి గురించి మాట్లాడకూడదు. చెడు మాటలు మాట్లాడకూడదు. కొండేలు చెప్పకూడదు. వారు బలహీనులైతే నీవు ఒక కుటుంబంలో ఉన్నావు గనక ఆ బలహీనుల కొరకు నువ్వు ప్రార్థించాలి. అది తప్ప ఇంకేమి మనం చేయకూడదు. ప్రార్థన అన్నిటికీ మూల కారణం. ప్రార్థన ద్వారానే దేవుడు అటువంటి కృప మనకి, మన కుటుంబానికి, సంఘానికి అనుగ్రహించబోతూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రివైన పరిశుద్ధ దేవా, నీ కుమారుని మాకిచ్చి ఎంతగా నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావో, ఆ కుమారుడు కూడా నాయన నిన్నెంతగా ప్రేమిస్తూ ఉన్నాడో మా కొరకు బలి అవ్వడానికి, నీతో సహవాసం ఒక నిమిషం నా తండ్రి విడవడానికి. వాట్ ఏ గ్రేట్ సాక్రిఫైస్! ఎటువంటి బలియాగం ఆయన చేశాడు. ఆత్మదేవుడా, నీవు మమ్మల్ని బలపరుస్తున్న విధానం అద్భుతం నాయన. మా బలహీనతలను చూడకుండా మమ్మల్ని బలపరుస్తూనే ఉన్నారు. ఇక మీదటి మేము తప్పిపోవడానికి వీల్లేదు. నీ వాక్యాన్ని మాలో ఫలింపచేయండి. ప్రతి ఒక్కరిని కూడా శక్తివంతులంగా చేయండి. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన విన్నారు. మమ్మల్ని, మా కుటుంబాలను నీవు ప్రేమించావు. మాలో నీ కార్యం మొదలు పెట్టావు. అందుకు నీకు వందనాలు. బలహీనను ముట్టండి, స్వస్థపరచండి. మా సామ్యాలను ముట్టండి. ఆ గాయాలని ప్రభువా ముట్టి స్వస్థపరిచి తన జీవితంలో జాగ్రత్తగా ఉండమని నువ్వు చెప్పావు. నీ దేవదూతలను పంపి కాపాడావు. వాడు గొప్పవాడు కావాలి అని మేము ప్రార్థిస్తున్నాం. ఆ దిశలో నువ్వు చేయబోతున్నావు గనుక వందనాలు. ఇంకెంతమంది మమ్మల్ని ప్రార్థన కోరారో, బలహీనులుగా ఉన్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నీ మాటను పంపి వారికి స్వస్థత దయచేయండి. తిరిగి బయలుదేరి వెళ్ళుచుండగా మాకును, రాలేని వారికి ఈ యొక్క ఆత్మీయ దీవెన అందరితో ఉంచమని ప్రార్థిస్తూ సహాయం చేయండి. మహిమను పొందండి.
యేసు దివ్యనామమును బట్టి వేడుకొంచు ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయము కలుగునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. తొట్టిల్లకుండా కాపాడుటకు సర్వశక్తి కలిగిన దేవుని ప్రేమ పరిచి నడిపించి బలపరిచి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.